భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశి పేరే వినిపిస్తుంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ బీహార్ సెన్సేషన్ తన బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ వైభవ్ సూర్యవంశి. ఈ నేపథ్యంలో వైభవ్ గురించి ఐస్లాండ్ క్రికెట్ బోర్డు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్లాండ్ క్రికెట్ ఏమందంటే, వైభవ్ సూర్యవంశి టీమిండియా నిన్ను ఆడిపించుకోకపోతే మా దేశానికి ఆడు అని ఐస్లాండ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఇప్పుడు ఆ చర్చ ఆసక్తికరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీమిండియా వైభవ్ను సెలెక్ట్ చేయకపోతే అతను ఐస్లాండ్ తరపున ఆడేందుకు కావాల్సిన 4 ఏళ్ల క్వాలిఫికేషన్ పీరియడ్ పూర్తి చేసినా అప్పటికి కూడా అతను టీనేజర్గానే ఉంటాడు. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అంటే వైభవ్ అంత చిన్న వయసులో అంతటి ప్రతిభను కనబరుస్తున్నాడని వారు చెప్పగానే చెప్పారు. అయితే వైభవ్ సూర్యవంశి టీమిండియాలో చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అవుతాడని తెలిపారు. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా వైభవ్ సూర్యవంశి రికార్డు సృష్టించాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు ఈ వైభవ్ సూర్యవంశి.